అందరికీ నమస్కారం. ఈరోజు నేను మాట్లాడబోయే విషయం ఊబకాయం. ఊబకాయం ఈ భారతదేశంలో 15 సంవత్సరాల క్రితం 10 సంవత్సరాల క్రితం పెద్దగా ఊబకాయం లేదు. ఈ మధ్యకాలంలో ఈ ప్రపంచం నుంచి దిగుమతి చేసుకున్నటువంటి మనకి షవర్మాలు కానివచ్చు, పిజ్జాలు కానివ్వండి, బర్గర్లు కానివచ్చు, మైనీస్ సాసుల వల్ల కానివచ్చు, విపరీతమైన చీజ్ కన్జంప్షన్ కానివచ్చు, ఈ కన్జంప్షన్స్ అన్నిటి వల్ల కూడా విపరీతమైనటువంటి ఊబకాయం పిల్లల్లో ఇవాళ 5 సంవత్సరాలు 4 సంవత్సరాల పిల్లవాడు కూడా విపరీతమైన ఊబకాయంతో బాధపడుతూ ఉన్నాడు. చూస్తూ ఉంటే అంతకుముందు ముద్దుగా అనిపిస్తుంటుంది, కానీ వాళ్ళు ఎత్తుకున్న ముద్దుగా అనిపిస్తుంది. 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అయితే పర్వాలేదు, కానీ 7 ఏళ్ళు 8 ఏళ్ళు 10 ఏళ్ళు 11 ఏళ్ళు 12 ఏళ్ళు 15 ఏళ్ళు ఇవాళ చూస్తూ ఉంటే 7, 8 తరగతి చదువుతున్నటువంటి పిల్లలు 9, 10 ఇంకా అటుపైన ఇంజనీరింగ్ విద్యార్థులు అయితే విపరీతమైనటువంటి ఫ్యాట్ అయిపోవడం, ఊబకాయంతో అసలు నడుస్తుంటే ఆయాస పడిపోవడం చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంది. ఈ ఊబకాయం మన ఆరోగ్యానికి ఒక పెద్ద ముప్పు. దీని గురించి ఈ మధ్యకాలంలో మీరు అబ్జర్వ్ చేశారో లేదో, రెడ్ ఎఫ్ఎంలో కానివచ్చు, భారత ప్రభుత్వం కూడా మీరు షుగర్ తక్కువగా తినండి, బయట ఫుడ్స్ తినొద్దు, జంక్ ఫుడ్స్ తినొద్దు అని చెప్పిన పెద్ద ఎత్తున ప్రచారాలు చేస్తూ ఉన్నాయి. ఊబకాయం అంటే ఏంటి? శరీరంలో మించిన కొవ్వు పేరుకుపోవటం. మిత్రులారా, ఇది కేవలం బయటికి కనిపించే మార్పు మాత్రమే కాదు, మన ఆరోగ్యాన్ని లోపల నుంచి దెబ్బతీసే ఒక సమస్య. ఊబకాయం వల్ల వచ్చే సమస్యలు ఏంటో తెలుసా? చిన్న చిన్న పిల్లలకి ఇవాళ షుగర్లో బీపీలు వచ్చేస్తున్నాయి, గుండె సంబంధిత వ్యాధులు వస్తున్నాయి, క్యాన్సర్స్ ఇవాళ డిటెక్ట్ అయిపోతున్నాయి, శ్వాస తీసుకోవడంలో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఊబకాయం ఎందుకు వస్తుంది? ఇంతకుముందే చెప్పాను నేను, కేవలం మనం జంక్ ఫుడ్ తినటం, మితమైనటువంటి ఆహారం, మన ఇంట్లో చేసినటువంటి ఆహారం తినాలి. మీరు ఆహారం తినండి, కానీ తిన్నది ఖర్చు చేయాలంటే మీరు ఖచ్చితంగా వర్కౌట్ చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి, లేకపోతే ఫుట్బాల్ ఆడాలి, జిమ్కి వెళ్ళాలి, ఏరోబిక్స్ చేయాలి, లేకపోతే స్విమ్మింగ్కి వెళ్ళాలి. ఇలా వెళుతూ ఉన్నప్పుడు మీకు ఈ ఊబకాయం అనేది పెద్దగా సమస్య ఖచ్చితంగా రాబోదు. అందువల్ల దయచేసి నిద్ర సరిగ్గా పడుకోవటం, సమయానికి పడుకోవటం, సమయానికి లేవటం, మొబైల్ ఫోన్స్ని ల్యాప్టాప్స్ మీద ఎక్కువగా టైం స్పెండ్ చేయడం వల్ల కూడా ఈ ఊబకాయం ఎక్కువగా వస్తుంది. ఈ మధ్యకాలంలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఒకసారి గట్టిగా చొరక వేసింది. ప్రపంచం అంతా కూడా ఊబకాయంతో ఎక్కువగా సమస్యతో బాధపడుతుందని చెప్పని, ఖచ్చితంగా మీరు అందరూ కూడా ఫిట్నెస్లోకి వెళ్ళాలనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో ఖచ్చితంగా మీరు పెట్టుకోవాలి.